Namaste. In the previous class, we have been discussing about introduction to programming. So I just introduced how to use for loop. Let us see some more examples using the for loops. So మనము ఒక OneNote file open చేద్దాం. So I will start writing the simple program here. Okay. So hash include stdio.h. So this is the we are specifying the header file to be added. We are specifying the header file that has to be added. So this is like a comment line. Okay. This I am just telling to you for your understanding. Okay. So void main. Okay. So let me put the flower brackets. So here I say int I. Okay. I am declaring a variable called I as integer. Now I say something like this. For I is equal to 40, semicolon, I less than equal to 9, semicolon, I plus plus. And within the for loop, I will write something like printf %d. Okay. \n, comma పెట్టేసి I will write say I. So I will put semicolon at the end of the printf statement. And then I will close the for loop and also I will close the main function. So ఇప్పుడు ఏం జరుగుతుంది? Let us try to analyze this. Okay na? So analysis part I will do just right side of this. Okay. Let me pick up a different color. Okay. Analysis part let me do here. మొట్టమొదట as the program starts running, always C program will start running from main onwards. Okay na? Main నుంచి program running అని start అవుతుంది. So initially when it comes to this for loop, okay na, ఏం జరుగుతుంది? మొట్టమొదట I is equal to 1 అవుతుంది. ఓకే. ఆ 1 less than equal to 9 అవునా కాదా చెక్ చేసుకుంటుంది. మరి 1 is less than equal to 9 అనేది కరెక్టే కాబట్టి it will now enter into the loop. ఆ ఫర్ లూప్ లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయినకి ఏముంది? printf ఉంది, %d \n in ఉంది. ఇప్పుడు I వాల్యూ ఎంత? 1 కదా. సో 1 ప్రింట్ అవ్వాలి. సో 1 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే ఇక్కడ మనం ఒక కండిషన్, ఇక్కడ మనము ఇంక్రిమెంట్ ఇచ్చాం I ఈక్వల్ టు I+1 అని అర్థం. దీని అర్థం ఏంటంటే I++ అంటే అర్థం ఏంటంటే I ఈజ్ ఈక్వల్ టు I+1 అని. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ I ఈక్వల్ టు 1 ఉండే, కానీ ఇప్పుడు ఏమైంది? 1+1 2 అవుతుంది. అంటే ఐలో 2 వచ్చింది. ఇప్పుడు ఆ వచ్చిన 2ని మళ్ళీ ఇక్కడ కంపేర్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు 2 less than equal to 9 నిజమే కదా. నిజమైనప్పుడు మళ్ళీ ఫర్ లూప్ లోపలికి వస్తాం. లోపలికి వచ్చినాక మళ్ళీ ఏముంది? printf ఉంది, %d ఉంది, \i ఉంది. అయితే ఫస్ట్ టైం రన్ అయినప్పుడు ఆల్రెడీ \n అది చూసింది కాబట్టి ఓకేనా. సో మనకి ఈసారి నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అయినట్టు అనమాట. సో అయితే ఇప్పుడు I వాల్యూ ఎంత? 2 కదా. సో 2 అని ప్రింట్ అవుతుంది. తర్వాత ప్రింట్ అయినాక వెంటనే ఇక్కడ ఈ ఇంక్రిమెంటింగ్ అనేది జరుగుతుంది. అంటే I ఈజ్ ఈక్వల్ టు I+1 అంటే 2 + 1 3 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఆ 3ని ఇక్కడ కంపేర్ చేసుకుంటాం. 3 less than equal to 9 నిజమే కాబట్టి మళ్ళీ ఈ ఫర్ లూప్ లోపలికి వస్తాం. ఈసారి మళ్ళీ printf ఉంది, %d ఉంది, మళ్ళీ I ఉంది. సో ఇట్లా 3 ప్రింట్ అయింది. ఈ విధంగా నెంబర్స్ ప్రింట్ అవుతూ ఉంటాయి. అలా ప్రింట్ అవుతూ ఉన్నాక 4 5 6 7 8 ఒక దశలో 9 కూడా ప్రింట్ అవుతుంది. సో లెట్ us say 9 less than equal to 9 దాకా వచ్చింది అనుకుందాం. సో ఆ టైంలో మనకి 9 less than equal to 9 దాకా వచ్చేసింది. ఓకే రైట్. సో అప్పుడు కూడా కండిషన్ కరెక్టే కాబట్టి లోపలికి వస్తాం. printf %d అన్నో \n అన్నో I అన్నో అప్పుడు I వాల్యూ 9 కాబట్టి ఈ 9 కూడా ప్రింట్ అయింది అనమాట. ఓకే. ఇప్పుడు ఏమవుతుంది?
i ఈక్వల్ టు i ప్లస్ 1 అంటే 9 ప్లస్ 1 అంటే 10 అయింది. ఓకేనా? ఇప్పుడు 10 లెస్ దాన్ ఈక్వల్ టు 9 అనే కండిషన్ చెక్ అవుతుంది. బట్ అది రాంగ్. ఓకేనా? 10 లెస్ దాన్ ఈక్వల్ టు 9 అనేది తప్పు. తప్పు కాబట్టి ఈసారి ఇది ఫర్ లూప్ లోపలికి రాదన్నమాట. ఈసారి లోపలికి రాదది. ఓకేనా? లోపలికి రాదు. రాకుండా డైరెక్ట్‌గా బయటికి వెళ్ళిపోతది. ఇక్కడికి వచ్చేస్తది. ఫర్ లూప్ అవతలకి వెళ్ళిపోతది. కానీ ఫర్ లూప్ అవతల ఇంకా ఎగ్జిక్యూట్ చేయడానికి ఏం స్టేట్మెంట్స్ లేవు. లేవు కదా! తర్వాత ఏముంది మరి డైరెక్ట్‌గా మెయిన్ అయిపోయింది ఇక్కడ. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ మెయిన్. కాబట్టి ఇంకా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అక్కడితో పూర్తయిందన్నమాట. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎండ్ ఆఫ్ ఫర్ లూప్. ఓకేనా? స్టార్ పెట్టుకొని ఇట్లా స్లాష్ పెట్టాను. ఇది కూడా ఇక్కడ స్టార్. ఓకేనా? సో దిస్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకేనా? సో దీనికి నేనేం చేస్తున్నానంటే ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇన్‌స్టాల్ అయి ఉంటే మంచిదే. లేదనుకుంటే మనము నెట్‌లో ఆన్‌లైన్ సి కంపైలర్ అని సెర్చ్ చేసినప్పుడు రకరకాల ఎడిటర్స్ వస్తాయి. అందులో నేను ఒకటి తీసుకున్నాను. తీసుకొని ఐ విల్ నౌ ట్రై టు రైట్ ఓవర్ హియర్. అయితే ఇందులో ఆల్రెడీ వాడు శాంపిల్ ప్రోగ్రామ్ కొంత ఇచ్చాడు. నేను దాన్ని కాస్త మోడిఫై చేస్తాను. ఓకేనా? సో ఐయామ్ ట్రైయింగ్ టు రైట్. ఇంతకుముందు మీకు చెప్పిందే రాస్తున్నాను. ఇంట్ i అన్నాను. సెమికోలన్ పెడుతున్నా. తర్వాత ఇక్కడ ఫర్ లూప్ స్టార్ట్ చేస్తున్నా. ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 1, i లెస్ దాన్ ఈక్వల్ టు 9, i ప్లస్ ప్లస్. తర్వాత ఆ ఫర్ లూప్ కి సంబంధించిన స్టేట్మెంట్ రాయాలి. సో అది ఇక్కడ రాస్తున్నాను. గమనించండి. printf %d పెట్టేసి కొంచెం స్పేస్ ఇచ్చి \n పెట్టాను. అక్కడ స్పేస్ ఇవ్వడం కంపల్సరీ ఏం కాదు. బట్ కొంచెం క్లారిటీగా ఉంటుంది చదువుకోవడానికి ఇచ్చాను. ఇక్కడ కామన్ i అని రాస్తున్నాను. రైట్. తర్వాత నేను ఫర్ లూప్ ని క్లోజ్ చేయాలి. సో క్లోజ్ చేశాను. తర్వాత మెయిన్ కూడా క్లోజ్ అయింది. ఓకేనా? ఇక్కడ కామెంట్స్ లాగా రాస్తాను. సో ఐ విల్ రైట్ ద కామెంట్స్ సో దట్ ఇట్ విల్ బి మోర్ ఈజీ ఫర్ ద యూజర్. ఎండ్ ఆఫ్ ఫర్ లూప్ అని రాస్తా. ఎండ్ ఆఫ్ ఫర్ లూప్. ఓకే. అలాగే నెక్స్ట్ దాంట్లో లాస్ట్ లైన్లో నేను కామెంట్స్లో ఎండ్ ఆఫ్ మెయిన్ అని రాస్తాను. ఓకేనా? ఎండ్ ఆఫ్ మెయిన్ అని రాశాను. సో నౌ లెట్ మీ రన్ దిస్. So let me just check now what is going to happen over here. Let me run this. చూశారు కదా, అవుట్పుట్లో మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా వచ్చింది. ఇలా అన్నమాట. సో చాలా సింపుల్ గానే ఉంటాయి. మనం కొంచెం జాగ్రత్తగా అనలైజ్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? రైట్. సో మనము ఇంకో ప్రోగ్రామ్ కూడా చూద్దాం ఇదే విధంగా. సో మీరు ఈ లోపల ప్రోగ్రామ్ని కాస్త అనలైజ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు మనము మరొక ఫర్ లూప్ లోనే మనము ఇంకొక చిన్న వేరియేషన్ చూద్దాం. సో ఈసారి ఏం చేస్తామంటే అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓకే. సో లెట్ మీ టేక్ డిఫరెంట్ కలర్ పెన్. ఓకే. సో హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. సో ఈ హెడర్ ఫైల్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ అన్నాం. మనం రాసే ప్రోగ్రాంలో ఈ ప్రింట్ఎఫ్ లాంటి ఫంక్షన్స్ మనం యూజ్ చేయబోతున్నాం. సో ఆ ఫంక్షన్ ఏంటో కంప్యూటర్కి అర్థం కావాలి అంటే దాన్ని పూర్తిగా వివరించిన హెడర్ ఫైల్ అనేది మనం యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో హ్యాష్ ఇంక్లూడ్, ఇక్కడ స్పేస్ ఏం లేదు, హ్యాష్ తర్వాత వెంటనే ఇంక్లూడ్ అని రాసేయడము మంచి అలవాటు. ఓకేనా? సో తర్వాత వాయిడ్ మెయిన్, వాయిడ్ తర్వాత స్పేస్ ఇవ్వాలి. ఓకేనా? వాయిడ్ స్పేస్ మెయిన్. ఓకేనా? తర్వాత మనము పారెంథసిస్ లాగా పెట్టాము. దెన్ విత్ ఇన్ ద మెయిన్ ఫంక్షన్ ఐఎమ్ ట్రైంగ్ టు రైట్ సంథింగ్ లైక్ దిస్. int I. Okay, int I. So I will write a for loop for I is equal to 9, I greater than equal to 1, I minus minus. Okay, and then I will put within the for loop something like
printf, okay, printf \n పెట్టి %d అని పెట్టి కామా అని పెట్టి ఇట్లా i అని పెడుతున్నాం. ఓకేనా, అబ్జర్వ్ చేయండి జాగ్రత్త, ఇలా రాస్తున్నాను. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద ఫర్ లూప్, ఎండ్ ఆఫ్ ఫర్ లూప్. ఓకే, స్టార్ సింబల్ అండ్ దెన్ స్లాష్, తర్వాత ఎండ్ ఆఫ్ మెయిన్. సో దిస్ ఈస్ ఎండ్ ఆఫ్ మెయిన్. ఓకేనా, ఇలా రాశాను. ఇప్పుడు లెటర్స్ ట్రై టు అనలైజ్ ద ప్రోగ్రామ్. ఓకేనా, సో అనలైజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఏమవుతుంది, లెటర్స్ అబ్జర్వ్. ఓకే, మొట్టమొదట మనము i అనేదాన్ని ఇంటిజర్ డిక్లేర్ చేసాము. సో ఫర్ లూప్ లోకి వచ్చినాక i = 9. సో దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ ఇనిషియలైజేషన్. ఓకేనా, దీన్ని ఏమంటాము, ఇనిషియలైజేషన్ పార్ట్ అంటాం. ఓకేనా, ఇనిషియలైజేషన్. అండ్ దిస్ ఈస్ కాల్డ్ కండిషన్ చెకింగ్ పార్ట్. ఓకేనా, అంతే కదా, వీఆర్ చెకింగ్ సమ్ కండిషన్ చెకింగ్. And this part is generally increment or decrement. It can be increment or decrement part. ఎంత ఇంక్రిమెంట్ అవ్వాలి, ఎంత డిక్రిమెంట్ అవ్వాలి. ఓకేనా, సో దట్ ఈస్ వాట్ ఈస్ డన్ ఓవర్ హియర్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో ఫస్ట్ మొట్టమొదటిసారి i = 9 అయింది. ఓకేనా, లెట్ మీ టేక్ ఏ డిఫరెంట్ కలర్. ఓకే, i = 9 అయింది. 9 > 1 అని చెక్ చేసుకుంటుంది. నిజమే కదా, 9 > 1 అనేది నిజమే. నిజమైనప్పుడు మనము ఫర్ లూప్ లోపలికి ఎంటర్ అవుతాం. ఎంటర్ అయినాక మనకి printf అని ఉంది. తర్వాత printf లోపల మనకి \n ఉంది కాబట్టి ఒక న్యూ లైన్ లోకి వెళ్తుంది. %d, i అంది. i వాల్యూ 9 కాబట్టి ఇప్పుడు అది మనకి 9 అని ప్రింట్ చేస్తుంది. ఆ వెంటనే ఇంకా ఆ తర్వాత ఇంకేమైనా లైన్స్ ఉన్నాయా, ఫర్ లూప్ లోపల ఇంకేం లైన్స్ లేవు కాబట్టి ఫర్ లూప్ అక్కడితో అయిపోయినట్టు. కాబట్టి అది ఏం చేస్తుందంటే, ఇక్కడ ఈ ఇంక్రిమెంట్ లేదా డిక్రిమెంట్ అనే ప్లేస్కి వస్తుంది. అక్కడ i మైనస్ ఉన్నది. దీని మీనింగ్ ఏంటంటే i = i - 1 అని అర్థం. సరేనా, i = i - 1 అని అర్థం అది. ఓకే, సో 9 - 1 అంటే 8 అవుతుంది. ఇప్పుడు ఆ 8ని ఇక్కడ మళ్ళీ చెక్ చేస్తుంది. 8 > = 1 నిజమే కాబట్టి ఫర్ లూప్ లోపలికి వస్తుంది. లోపలికి వచ్చినాక printf అంతా ఉంది, %d అన్నావు, i అన్నావు. సో ఇప్పుడు 8 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవుతుంది. ఈ నెక్స్ట్ లైన్ ఎందుకు ప్రింట్ అవుతుందంటే, మనకి ఇక్కడ ఈ స్లాష్ అనే సింబల్ ఉండడం వల్ల ఇది న్యూ లైన్ అన్నమాట. దీని అర్థం ఏంటంటే \n ఉంది కదా, ఇది న్యూ లైన్ కి సూచిక అన్నమాట. ఓకేనా, సరే. సో నెక్స్ట్ టైం మళ్ళీ మనకి i వాల్యూ 7 అవ్వడం, మళ్ళీ 7 > 1 అవ్వడం, కాబట్టి మళ్ళీ ఫర్ లూప్ లోకి ఎంటర్ అవ్వడం ఇట్లా జరుగుతుంది. సో ఆ విధంగా మనకి 7, 6, 5, 4, 3, 2 ఇక్కడ దాకా ప్రింట్ అయింది అనుకుందాం. ఓకేనా, సో లెట్ us say 2 దాకా ప్రింట్ అయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే, 2 దాకా ప్రింట్ అయింది కదా, సో i దగ్గర 2 ప్రింట్ అయింది కదా. నెక్స్ట్ ఏమైంది, i - అంటే i 1 అయింది. ఇప్పుడు 1 > 1 అది కూడా నిజమే కాబట్టి మళ్ళీ ఒక్కసారి లూప్ లోకి వస్తుంది. ఫర్ లూప్ లోపలికి ఎంటర్ అవుతాం. ఎంటర్ అయినాక i వాల్యూ ప్రింట్ అవ్వాలి. సో 1 కూడా ప్రింట్ అయింది. ఈ i 1 కూడా ప్రింట్ అయినాక నెక్స్ట్ ఏమవుతుంది, i - అనేసరికి i = 1 - 1 అంటే 0 అవుతుంది. 0 > 1 కాదు కదా, కాదు కాబట్టి ఫర్ లూప్ లోకి మనం ఈసారి రావన్నమాట. రాకుండా ఫర్ లూప్ బయటికి వెళ్ళిపోతాం అనమాట. ఓకేనా, ఫర్ లూప్ బయటికి వెళ్ళిపోయినాక ఇక్కడ ఏమైనా స్టేట్మెంట్స్ ఉంటే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. కానీ ఇక్కడ వేరే ఏ స్టేట్మెంట్స్ లేవు. ఇక్కడ డైరెక్ట్ గా ఎండ్ ఆఫ్ మెయినే ఉంది. సో అక్కడతో ప్రోగ్రామ్ ఆగిపోద్ది అనమాట. కాబట్టి మనకు అవుట్పుట్ ఇలా రావాలి. ఇది ఎంతవరకు నిజము అన్నది మనము ఇప్పుడు ఒకసారి చెక్ చేసి చూసుకోవచ్చు కంపైలర్ లో. ఓకేనా, సో లెట్ మీ గో టు ద సి ఎడిటర్. ఓకేనా, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే నేను ఆన్లైన్ సి కంపైలర్ లాంటిది తీసుకున్నాను. సో ఇందులో ప్రోగ్రామ్ మనము ఆల్రెడీ రాసిన దాంట్లో చిన్న మోడిఫికేషన్ చేస్తే సరిపోతుంది కాబట్టి ఒక్కసారి ప్రోగ్రామ్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. #include stdio.h. ఓకేనా, దాంతో స్టార్ట్ చేసాం. తర్వాత ఇక్కడ ఇంట్ మెయిన్ అని ఉంది కదా, లెట్ మీ పుట్ యాజ్ void main. ఓకేనా, సో void main అని రాస్తున్నాను. ఓకేనా, రైట్. సో ఇక్కడ void main అని ఎందుకు రాస్తున్నాము అంటే, we don't want to return any particular value from this function to some other place. ఓకేనా, ఈ ఫంక్షన్ ఇంకా ఎవరు పిలవట్లేదు ప్రస్తుతానికి. సో రిటర్న్ డేటా టైప్ అంటూ ఏది స్పెసిఫిక్ గా ఇక్కడ లేదు, మనం ఏమి రిటర్న్ చేయట్లేదు ప్రత్యేకంగా ఈ ఫంక్షన్ నుంచి ఇంకోడానికి. కాబట్టి వాయిడ్ అని రాసుకోవచ్చు. ఓకేనా, అలా అనమాట. సో మీకు ఫాంట్ సైజ్ నేను కొంచెము పెంచే ప్రయత్నం చేస్తాను. ఐ థింక్ యూ మే బి గెటింగ్ సమ్ వెరీ స్మాల్ సైజ్ ఫాంట్ ఆన్ యువర్ స్క్రీన్. సో ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది అని ఫీల్ అవుతున్నాను.
కొంతమంది మొబైల్లో చూస్తారేమో అందుకని. ఓకేనా? సో, ప్రోగ్రామ్‌లో నేను చేస్తున్న మోడిఫికేషన్స్ గమనించండి. ఇంట్ i అని పెట్టాను కదా! తర్వాత ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 9తో మొదలు పెడతాను. i గ్రేటర్ థాన్ ఈక్వల్ టు అని పెట్టేసుకొని ఓకేనా? 1 అని పెడుతున్నా. ఇంతకుముందు i ప్లస్ ప్లస్ ఉంది కదా! ఈసారి నేను దాన్ని i మైనస్ మైనస్‌గా మారుస్తున్నాను. ఇక మిగిలిందంతా ఆల్మోస్ట్ సేమే. ఇక్కడ బ్యాక్ స్లాష్ పర్సెంటేజ్ d తర్వాత పెట్టి ఉంది. అలా కూడా పెట్టుకోవచ్చు. ఇబ్బందేం లేదు. ప్రస్తుతానికి లాజిక్‌లో పెద్దగా ఇబ్బంది ఏమి రాదు. బట్ మనం ఇంతకుముందు చేతితో రాసిన దాని ప్రకారం చూస్తే ఇటువైపు పెట్టాము. సరే పర్లేదు. ఓకేనా? దేర్ ఈస్ స్లైట్ డిఫరెన్స్. ఓకే. బట్ ఫర్ యూ దట్ డజంట్ మ్యాటర్ మచ్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే. ఐ వాంట్ యూ టు ఈవెన్ అండర్‌స్టాండ్ ఇటు పెడితే ఏమవుతుంది, అటు పెడితే ఏమవుతుంది కూడా ఐ వాంట్ యూ టు ప్రాపర్‌లీ అండర్‌స్టాండ్. ఓకే. సో, నౌ లెట్ మీ జస్ట్ ట్రై టు రన్ దిస్ ప్రోగ్రామ్. ఓకేనా? సో, ప్రోగ్రామ్ రన్ చేద్దాం. ఇంతకుముందు మనకు మొట్టమొదటిసారి రాసిన ప్రోగ్రామ్‌లో 1-9 వరకు నంబర్స్ ఆరోహణ క్రమం పెరుగుతూ వచ్చాయి. నౌ వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ అవరోహణ క్రమం తగ్గుతూ రావాలి అని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. సో, లెట్ us go and check. ఓకే. రన్. యాహ్! సో, యూ కెన్ సీ వెరీ క్లియర్‌లీ. ఓకేనా? సో, అయితే ఇందులో జస్ట్ లెట్ us see ఏదో ఉంటుంది. కమాండ్ ఫెయిల్డ్ టైమ్ అవుట్ 7 డాట్ సంథింగ్ అలా వచ్చింది. వి విల్ ట్రై టు అనలైజ్ వాట్ ఈస్ దిస్ లిటిల్ లేటర్. వన్ థింగ్ వాట్ యూ కెన్ డూ ఈజ్ ఇట్లా ఎర్రర్ ఏదైతే వచ్చిందో దాన్ని మనకు కాపీ చేసుకొని ఓకేనా? యూ క్యాన్ చెక్ ఇన్ ద ఇంటర్నెట్. కాపీ చేసి ఇంటర్నెట్‌లో పేస్ట్ చేసుకొని వీ కెన్ సెర్చ్ వాట్ ఎగ్జాక్ట్‌లీ దిస్ మీన్స్ అని. ఓకేనా? సో, ప్రస్తుతానికి వి గాట్ ద ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌పుట్ కాబట్టి ఓకే. లెట్ వి మే నాట్ బాదర్ మచ్ అబౌట్ ఇట్. బట్ ఈవెన్ దోస్ థింగ్స్ విల్ బి ఆఫ్ సమ్ కన్సర్న్. ఊరికే ప్రతిసారి అట్లా వదిలేయలేము. ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ మేబీ ఆఫ్టర్ వి లెర్న్ లిటిల్ మోర్ ఇన్ సి. ఓకే. వి విల్ డెఫినెట్‌లీ ట్రై టు డ్వెల్ ఇంటూ దిస్. ఎగ్జాక్ట్‌లీ ఈ ఎర్రర్ ఏంటి, హౌ టు ఓవర్‌కమ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేది కూడా వి షుడ్ బి కాన్సంట్రేటింగ్ సో దట్ వి కెన్ రైట్ ఎర్రర్ ఫ్రీ ప్రోగ్రామ్స్. ఓకే. ఓకే. ఇప్పుడు మనము ఫర్ లూప్స్‌లో ఇంకొంచెం అడ్వాన్స్‌మెంట్ తీసుకొద్దాము. సో, లెట్ us try to write a new program using the for loops. So, let me choose proper color, say నలుపు తీసుకుంటున్నాను మూడో ప్రోగ్రామ్. సో, hash include stdio.h తర్వాత void main. ఓకే. ఈసారి ఏం చేస్తానంటే నేను ఫర్ లూప్ లోపల ఇంకో ఫర్ లూప్ పెట్టే ప్రయత్నం చేద్దాం. 2 ఫర్ లూప్స్ ఉపయోగిద్దాం. ఏమవుతది? ఎలా ఉంటది? లెట్ us try to analyze. ఓకే. ఇంట్ i, j అంటున్నాను. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ఇలా రాస్తాను. ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 1, i లెస్ దాన్ ఈక్వల్ టు 4, i ప్లస్ ప్లస్ అని పెట్టాను. ఓకే. తర్వాత ఆ ఫర్ లూప్ లోపల ఏం చేస్తున్నా చూడండి. ఫర్ j ఈజ్ ఈక్వల్ టు 1, j లెస్ దాన్ ఈక్వల్ టు i, j ప్లస్ ప్లస్ అని రాస్తాను. ఓకేనా? ఏమవుతది గమనిద్దాం కాసేపట్లో. ఓకేనా? ప్రింట్ఎఫ్ ఇచ్చేసి ఓకే. ప్రింట్ఎఫ్ అని ఇచ్చాను కదా! ఇక్కడ నేను పర్సెంటేజ్ 2d అని పెడతా. పర్సెంటేజ్ 2d అని పెట్టానా? కామా ఇక్కడ i అని ఇక్కడ j అని పెడుతున్నా. చూడండి జాగ్రత్తగా j అని పెడుతున్నా. ఓకే. సెమీకోలన్. తర్వాత అక్కడ ఫర్ లూప్ క్లోజ్ చేస్తున్నా. ఏ ఫర్ లూప్ ఇది? jకి సంబంధించిన ఫర్ లూప్ క్లోజ్ చేస్తున్నా. అది అయిపోగానే వెంటనే నేనేం చేస్తానంటే j ఫర్ లూప్ అయిపోగానే ప్రింట్ఎఫ్ అని పెట్టేసి \n అని పెడుతున్నా. ఎందుకో కాసేపట్లో మీకు అర్థమవుద్ది. సరేనా? ఈ ప్రింట్ఎఫ్ \n అనేది ఎక్కడుంది? iకి సంబంధించిన ఫర్ లూప్‌లో ఉంది అని మీరు గమనించాలి. ఓకేనా? ఇక్కడితో i ఫర్ లూప్ కూడా అయిపోయింది. తర్వాత మెయిన్ కూడా క్లోజ్ చేస్తున్నా. సో, ఇక్కడ కామెంట్స్ కోసం మనము ఇక్కడ రాస్తాను. ఎండ్ ఆఫ్ ఫర్ లూప్ ఆఫ్ j. తర్వాత ఇక్కడ ఎండ్ ఆఫ్ ఫర్ లూప్ ఆఫ్
ఐ, తర్వాత చివరిగా ఇది ఎండ్ ఆఫ్ మెయిన్. ఓకేనా, ఇవి కామెంట్ లైన్స్. ఓకే, ఇప్పుడు మనము ఈ ప్రోగ్రామ్ ని అనలైజ్ చేద్దాం. జాగ్రత్తగా చూడండి. ఓకే, మొట్టమొదటిసారి i ఈక్వల్ టు 1 ఉంది. ఓకే, అండ్ 1 లెస్ దాన్ ఈక్వల్ టు 4 ఉంది. ఓకే, సో అది కరెక్టే కాబట్టి ఈ కంట్రోల్ అనేది లోపలికి వస్తుంది. ఓకేనా, ఫస్ట్ ఫర్ లూప్ లోపలికి వస్తుంది. అక్కడికి వచ్చినాక j ఈక్వల్ టు 1 ఉంది. j లెస్ దాన్ ఈక్వల్ టు i అంటే ఎంత మరి? i ఈక్వల్ టు 1 కదా ఇప్పుడు ప్రస్తుతానికి. సో j ఈక్వల్ టు 1, 1 లెస్ దాన్ ఈక్వల్ టు 1 కూడా నిజమే. కాబట్టి ఈసారి అది రెండో ఫర్ లూప్ లో కూడా ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయినాక అక్కడ ఏముందంటే ప్రింట్ఎఫ్ ఉంది, పర్సెంటేజ్ 2d ఉంది, j ప్రింట్ చేయమనింది. j విలువ 1 కాబట్టి ఇప్పుడు మనకి 1 అని ప్రింట్ చేయాలి. అయితే 1 అని ప్రింట్ చేసినప్పుడు ఎలా ప్రింట్ చేస్తా అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ let us say this is my screen. ఓకేనా, స్క్రీన్ యొక్క ఎడమ భాగం అనుకుంటే ఇక్కడ నాకు పర్సెంటేజ్ 2d అన్నాను కదా. సో మనకి ప్రింట్ చేయాల్సింది నెంబర్ 1. నెంబర్ 1 అనేది ఒక డిజిట్ ప్లేస్ ని ఆక్యుపై చేస్తుంది కాబట్టి మనకి ఇక్కడ పర్సెంటేజ్ 2d అన్నాం అంటే 2 డిజిట్స్ అన్నట్టుగా మనం భావించుకోవచ్చు. అంటే 2 డిజిట్స్ స్పేస్ యాక్చువల్లీ అలకేట్ అవుతుంది. ఇక్కడ డి అంటే డిజిట్ అని కాదు అర్థం. ఓకేనా, డి డోంట్ థింక్ యాజ్ ఎ డిజిట్. డి బేసికలీ మీన్స్ హియర్ డెసిమల్ ఇంటిజర్ అని అర్థం. ఓకేనా, డెసిమల్ సైన్ ఇంటిజర్ బేసికలీ ఇట్ ఈస్. ఓకేనా, అయితే 2 అనేది ఉంది కాబట్టి 2 ప్లేసెస్ మనకి ఉందని అర్థం. కానీ అందులో మనకు కావాల్సిన ప్రస్తుతం ఒక ప్లేసే నెంబర్ 1 ప్రింట్ చేయడానికి. సో అదేం చేస్తుందంటే ఇక్కడ స్క్రీన్ యొక్క ఎడం భాగం ఇది అనుకుంటే మొత్తం 2 ప్లేసెస్ అనుకుందాం. అందులో ఒక ప్లేస్ వదిలేసి ఇంకో ప్లేస్ లో అది 1 అని రాస్తుంది. ఓకేనా, ఈ కింద గీతలు మీకు అర్థం అవ్వడానికి పెట్టాను. ఓకేనా, కంప్యూటర్లో అదేం గీతలు గీయదు కింద. ఓకే, నెక్స్ట్ ఏమవుతుందంటే అక్కడతో జేకి సంబంధించిన ఫర్ లూప్ అయిపోయింది. ఓకేనా, జేకి సంబంధించిన ఫర్ లూప్ అయిపోయిందా? ఎందుకు అయిపోయింది చూద్దాం. j లెస్ దాన్ ఈక్వల్ టు i కదా, అంటే 1 లెస్ దాన్ ఈక్వల్ టు 1. అది అయినాక ఏమవుతుంది? j ప్లస్ ప్లస్ అంటే j ఈజ్ ఈక్వల్ టు j ప్లస్ 1 అవుతుంది. అంటే 1 ప్లస్ 1 2 అవుతుంది. ఇప్పుడు j వాల్యూ ఎంత? 2. సో j లో 2 ఉంది. 2 లెస్ దాన్ ఈక్వల్ టు i లో ఇంకా 1 ఉంది. సో 2 లెస్ దాన్ ఈక్వల్ టు 1 అని చెక్ చేసుకుంటుంది. మరి 2 లెస్ దాన్ ఈక్వల్ టు 1 అనేది నిజం కాదు కాబట్టి అది ఈసారి మళ్ళీ ఫర్ లూప్ లోకి, ఈ j అనే ఫర్ లూప్ లోకి లోపలికి రాదు. రాకుండా ఫర్ లూప్ బయటికి వెళ్ళిపోతుంది. అంటే j ఫర్ లూప్ కి బయటికి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చినాక ఇక్కడ ఉన్న కమాండ్స్ ఉంటే ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇక్కడ ఏముంది కమాండ్? ప్రింట్ఎఫ్ ఉండి // అని ఉంది. అంటే కొత్త లైన్ లోకి వెళ్ళాలి. సో కొత్త లైన్ లోకి వెళ్తుంది. అంటే ఈ లైన్ లోకి వస్తుంది అన్నమాట ఇప్పుడు. ఓకేనా, ప్రాంప్ట్ అనేది ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళినాక తర్వాత ఇంకేమన్నా ఎగ్జిక్యూట్ కావడానికి ఏమీ లేవు. సో అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు i ప్లస్ ప్లస్ జరుగుతుంది. i ఇంతకుముందు 1 ఉండే, ఇప్పుడు i ప్లస్ ప్లస్ అనేసరికి i ఈక్వల్ టు i ప్లస్ 1 అవుతుంది. అంటే 1 ప్లస్ 1 2 అవుతుంది. 2 అయింది కదా. ఇప్పుడు 2 లెస్ దాన్ ఈక్వల్ టు 4 అని చెక్ చేసుకుంటుంది. నిజమే కదా, నిజమే కాబట్టి ఈసారి లోపలికి వస్తుంది. మళ్ళీ ఈ i అనే ఫర్ లూప్ లోపలికి వచ్చింది. ఇప్పుడు i ఈక్వల్ టు 2 ఉందని గుర్తుపెట్టుకోండి. రైట్, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఫర్ లూప్ j ఈక్వల్ టు 1 ఉంది. j లెస్ దాన్ ఈక్వల్ టు i అంటే 1 లెస్ దాన్ ఈక్వల్ టు 2. ఎందుకంటే i ఈసారి 2 కదా. సో ఇది నిజమే కాబట్టి మళ్ళీ ఈ లూప్ లో కూడా ఎంటర్ అవుతుంది. ఇక్కడ ప్రింట్ఎఫ్ ఉంది, పర్సెంటేజ్ 2d ఉంది, j ఉంది. j వాల్యూ ఎంత? ప్రస్తుతం 1 కదా. సో 1 ప్రింట్ అవ్వాలి. అయితే ఇక్కడ 2 స్పేసెస్ లాగా అన్నాం కాబట్టి ఒక స్పేస్ వదిలేసి అది j వాల్యూ ఎంత? 1 కాబట్టి 1 ప్రింట్ చేస్తుంది. చేసింది కదా. తర్వాత ఏమవుతుందంటే j ప్లస్ ప్లస్ అవుతుంది. j ప్లస్ ప్లస్ అంటే j ఈక్వల్ టు 1 ప్లస్ 1 2 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ కంపేర్ చేసుకుంటుంది. j వాల్యూ 2 ఉంది, i వాల్యూ కూడా ఎలాగో 2నే ఉంది. సో 2 లెస్ దాన్ ఈక్వల్ టు 2 నిజమే కాబట్టి మళ్ళీ ఒక్కసారి ఈ లూప్ లోకి వస్తుంది. ఇక్కడ మళ్ళీ ప్రింట్ఎఫ్ ఉంది, j అని ఉంది. సో ఇప్పుడు 2 ప్రింట్ అవ్వాలి. రైట్, ఎందుకంటే j అంటే 2 కదా ఇప్పుడు. సో ఒక గ్యాప్ ఇచ్చి ఇక్కడ 2 అని ప్రింట్ అవుతుంది. రైట్, తర్వాత ఇంకా j ఈక్వల్ టు j ప్లస్ 1 అంటే 2 ప్లస్ 1 అంటే 3 అయింది. 3 అయింది కాబట్టి ఇప్పుడు 3 అనేసరికి 3 లెస్ దాన్ ఈక్వల్ టు 2 అనేది తప్పు. అంటే j లెస్ దాన్ ఈక్వల్ టు i అనే కండిషన్ సాటిస్ఫై కాదు. ఎందుకంటే i వాల్యూ 2నే, j ఏమో 3 అయిపోయింది. సో 3 లెస్ దాన్ ఈక్వల్ టు 2 అనేది సరిపోదు కాబట్టి ఇప్పుడు ఫర్ లూప్ ఆఫ్ j నుంచి బయటికి వస్తాం. బయటికి రాగానే మనకు ప్రింట్ఎఫ్ అని నుండి // అని అంటే కొత్త లైన్లోకి వెళ్ళు, అంటే కొత్త లైన్లోకి వస్తుంది. కొత్త లైన్లోకి వచ్చినాక అప్పుడు అది కొత్త లైన్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇంకా
ఐకి సంబంధించిన ఫర్ లూప్ లో ఇంకేం లేవు లైన్స్. సో అప్పుడు మళ్ళీ i ప్లస్ ప్లస్ అంటే i ఈక్వల్ టు 2 + 1 3 3 ≤ 4 కరెక్టే. కాబట్టి మళ్ళీ లోపలికి రావడం, ఓకేనా, ఆ ప్రాసెస్ అంతా జరుగుతుంది. సో ఈసారి మనకు డాష్ వచ్చి 1, మళ్ళీ డాష్ వచ్చి డాష్ మనకు అక్కడ కనబడదు స్క్రీన్ మీద, డాష్ వచ్చి 2. డాష్ అని చెప్తున్నా అంటే అది 2 స్పేస్ నాకు పేస్ట్ చేస్తాను మీకు అర్థం కావడానికి, ఓకేనా. మీరు రాష్ట్రాలలో రాయని వస్తుంది, కాకపోతే వివరణ రాస్తే మంచిది, ఓకేనా. మళ్ళీ ఇక్కడ డాష్ 3 అని పెడుతున్నా, ఓకేనా. తర్వాత సారి మళ్ళీ డాష్ 1 అన్నట్టు పెడుతున్నా, డాష్ 2 అని పెడుతున్నా, మళ్ళీ డాష్ 3 అని పెడుతున్నా, తర్వాత డాష్ 4 అని కూడా పెడుతున్నా. సో ఇట్లా 4 దాకా ప్రింట్ అయినాక ఒక దశలో ఏమవుతుందంటే 4 ≤ 4 దగ్గర దాకా ఇది బాగానే నడుస్తుంది. తర్వాత ఒక దశలో i = i + 1 అనే దగ్గర i వాల్యూ 5 అవుతుంది. అప్పుడు 5 ≤ 4 అనేది కండిషన్ సాటిస్ఫై కానప్పుడు ఆ ఫర్ లూప్ i కూడా బయటికి వచ్చేస్తాం అనమాట. అప్పుడు ఫర్ లూప్ i దాంట్లో కూడా బయటికి వచ్చేస్తాం. బయటికి వచ్చేస్తే మనకి ఏముంది, ఇంకా ఫర్ లూప్ i నుంచి కూడా బయటకు వచ్చేస్తే మనకి ఏం ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ ఏం లేవు, ఎండ్ ఆఫ్ మెయిన్ ఉంది. సో అక్కడితో ప్రోగ్రామ్ ఆగిపోతుంది. సో అంటే బేసిక్గా మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే 1 1 వచ్చి 2 వస్తుంది, 1 2 3 వస్తుంది, 1 2 3 4 ఇట్లా ఒక ట్రయాంగిల్ షేప్ లాగా వస్తుంది. మధ్యలో కొంత స్పేస్ లాగా కనబడాలి. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మనము చకచక కంప్యూటర్ ఎడిటర్లో టైప్ చేసి కంపైల్ చేసి చూద్దాం, ఓకేనా. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఉన్న ప్రోగ్రామ్ని కాస్త మాడిఫై చేస్తాను, గమనించండి, ఓకేనా. సో మీకు అర్థమైంది కాబట్టి నేను కొంచెము వేగంగానే రాస్తున్నాను. ఆల్రెడీ చేతితో రాసేటప్పుడు నిదానంగానే రాసాం కదా, వివరణ కూడా నిదానంగా ఇచ్చాం కాబట్టి ఇప్పుడు టైప్ చేసే దగ్గర నేను కాస్త వేగంగానే ఉంటాను అనమాట, ఓకేనా. సో ఐ థింక్ దట్ షుడ్ నాట్ బి ఏ ప్రాబ్లమ్ ఫర్ యూ. ఫర్ a is equal to 1, j less than equal to i, okay, j plus plus, okay. ఇప్పుడు ఇక్కడ printf అన్నాను కదా, బ్యాక్ / తీసేస్తా, దాని బదులు నేను ఇక్కడ %2d అని రాస్తున్నా, ఇక్కడ i బదులు j అని రాస్తున్నా, ఓకేనా. రైట్, ఇక్కడతో నాకు ఎండ్ ఆఫ్ ద ఫర్ లూప్, ఎండ్ ఆఫ్ j ఫర్ లూప్ అని రాస్తాను. తర్వాత ఇంకొక కండిషన్ ఇక్కడ printf అని ఇంకోటి రాసి printf ఇందులో \n పెడుతున్నా, \n, సరేనా. రైట్, ఇక్కడతో మనకు ఎండ్ ఆఫ్ ఫర్ లూప్ అయిపోయింది. నౌ లెట్ మీ రన్ దిస్. ఇక్కడ ఎందుకు వచ్చిందంటే మనము తొందరపాటులో జేని డిక్లేర్ చేయలేదు. చూడండి ఇక్కడ జే అన్డిక్లేర్డ్ అని వచ్చింది, రైట్. సో మనం అక్కడ ఇంట్ i, జే అని రాయడం మర్చిపోయి చూసారా. సో తొందరపాటు కూడదని ఒక పాఠం నేర్చుకుంటాయి. లెట్ మీ రన్ దిస్. సో ఇప్పుడు చూసారా, రైట్. ఓకే, సో దిస్ ఇస్ వాట్ వి ఎక్స్పెక్టెడ్. అయితే ఇక్కడ కొంచెం షిఫ్ట్ వచ్చింది మొదటి నెంబర్, దాన్ని కూడా మనం అడ్జస్ట్ చేయొచ్చు, ఓకేనా. యూ కెన్ జస్ట్ థింక్ how we can do that kind of adjustments, okay. Sorry, so I want you to play with these things. I ni ikkada j less than equal to i bette badalu you can put some other number and try out, or ikkada j equal to 1 to start chese badalu you can try j equal to i to start cheyandi. See, for example, you can do small modifications and check yourself what can be the outputs. j equal to i to మొదలు పెట్టండి for example, and ikkada j less than equal to maybe 4 అని పెట్టి చూడడం. ఇప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుంది ఎక్స్పెక్ట్ చేయడం, అలా అంట. అట్లా మీకు మీరే రకరకాల మోడిఫికేషన్స్ ప్రోగ్రాంలో ఇస్తూ ఏం అవుట్పుట్స్ వస్తాయని మీ అంతటా మీరే అనలైజ్ చేసే ప్రయత్నం చేస్తే మీకు థింకింగ్ కేపబిలిటీ పెరుగుతుంది, ప్రోగ్రామింగ్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి ఆటోమేటిక్గా, ఓకే, రైట్. సో ప్రస్తుతానికి మనము ఈ సెషన్ ఇక్కడ ఆపేద్దాం. వి విల్ ట్రై టు సీ సమ్ మోర్ టాపిక్స్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్, సరేనా. సో ప్రస్తుతానికి ధన్యవాదాలు. మీరు ప్రాక్టీస్ చేయండి. సాధన ఉన్న పనులు సమకూరుదలలో ఉన్న అనేది ఈ ప్రత్యేకంగా మన సి ప్రోగ్రామింగ్లో చాలా చాలా సరైన వాక్యం.